హలో అండి. వర్షం, పక్షుల కిలకిలలు విన్నారు కదా! మాకైతే వర్షం పడుతుంది. సరే అని వేడి వేడి మిరపకాయ బజ్జీలు చేద్దామని చేశాను. అయితే ఈ మిరపకాయలు నేను ఆంధ్ర నుంచి తీసుకొచ్చాను. లాస్ట్ మంత్ 19కి కొన్నాను. నిన్న కూడా 19 కదా! 1 మంత్ కరెక్ట్‌గా స్టోర్ చేశాను. మీరు కూడా చేసుకోండి. అసల చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. అస్సలు పాడవవు. వేడి నీళ్ళల్లోని ఫస్ట్ కడిగేయాలి మిరపకాయలన్నింటిని. కడిగేసిన తర్వాత శనగపిండిలో ఉప్పు, కారం, పసుపు, బేకింగ్ సోడా, నీళ్లు వేసి బాగా కలిపేసుకోవాలి. మిరపకాయ మధ్యలో గింజలు తీసేయండి. ఎందుకంటే అవి చాలా కారంగా ఉంటాయి. దాని మధ్యలో చింతపండు గుజ్జులోని వాము, శనగపిండి, ఉప్పు కలిపి మిశ్రమాన్ని మధ్యలో పెట్టాలి. పెట్టేసి ఆయిల్‌లోని బాగా ఫ్రై చేసుకుంటే ఫ్రై చేసి ఫస్ట్ తీసేయండి. తర్వాత మళ్ళీ ఇంకొకసారి వేసి బాగా ఫ్రై చేయండి. బావుంటాయి క్రిస్పీగా. మిగిలిన పిండిలోని కొంచెం ఆనియన్స్ కూడా వేసి పకోడీ వేసుకోండి. టేస్ట్ అయితే అసలు సూపర్ ఉండుద్ది. మధ్యలో కట్ చేసి ఆనియన్స్ కూడా పెట్టండి. దానిపైన కారం ఎందుకేయలేదంటే చాలా కారంగా ఉన్నాయి ఈ మిరపకాయలు. ఆవిడ ముందే చెప్పింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే అండి.